సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు 12వ భావంలోకి అంటే మీ లగ్నం నుంచి 12th హౌస్ లోకి గురువు, శుక్రుడు, బుధుడు 3 గ్రహాలు కలుస్తున్నాయి. అలాగే సింహం నుంచి భాగ్యంలో ఉండే కుజుడు కూడా దశమంలోకి వచ్చాడు. అష్టమ శని నడుస్తుంది. అయితే ఈ గ్రహాల దృష్టి వలన అష్టమ శని ప్రభావం అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది చెప్పాలంటే. మరియు లగ్నంలో కేతువు, సప్తమంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. మరి 23వ తేదీ జూన్ నుంచి జూలై 5వ తేదీ వరకు ఈ 3 గ్రహాల యొక్క కలయిక ఎటువంటి ఫలితాలను ఇస్తుంది మీకు అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితాంబ వారికి ధారిస్తూ. ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ 12వ భావం అనేటువంటిది విదేశీ యోగాన్ని ఇస్తుంది. చూడండి, మనం ఒక్కోసారి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అని సంశయిస్తూ ఉంటాం. కానీ ఒక్కొక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం వల్ల బాధపడతాం, ఒక్కొక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఆనందపడతాం. ఆ రకంగా 23వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జూలై 5వ తేదీ వరకు, జూన్ 23 నుంచి జూలై 5వ తేదీ వరకు మీకు 12వ భావంలో 3 గ్రహాల శుభగ్రహాల యొక్క సంబంధం ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. అక్కడ పెట్టుకోండి సింహం వారికి, సింహ లగ్నం వారికి ప్రధానంగా. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 12వ స్థానంలో ఉండే గ్రహాల మూలంగా కొన్ని సేవా సంబంధించిన వాటి మూలంగా మీకు పేరు రావడం, తండ్రి గారి ఆస్తి సంబంధించినటువంటి విషయంలో అనుకూలత ఏర్పడటం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ 12వ భావంలో ఎప్పుడైతే ఈ 3 గ్రహాలు ఉన్నాయో ఇది ప్రధానంగా యోగాన్ని ఇస్తూ, లగ్నంలో కేతు ఉన్నది కొంచెం అంటే ఏదో తెలియని ఒక స్ట్రెస్ అంటూ ఉంటుంది, ఆధ్యాత్మిక చింతన స్ట్రెస్, అదేవిధంగా ఒక వైరాగ్య స్థితిని ఇస్తూ ఉంటుంది. కాబట్టి మీరు నిత్యము నిద్రలేచిన వెంటనే గణపతిని ఎక్కువగా ఆరాధించండి. మీరు ఎంత గణపతి యొక్క ఆరాధన చేస్తూ అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉందో అంటే మీకు ఇప్పుడు ఈ లగ్నంలో కేతు, సప్తమంలో రాహు ఉండడం వల్ల కాస్త విదేశీ సంబంధించినటువంటి అవకాశాలు కావడం, గతంలో మీకు జీవిత భాగస్వామితో కానీ పార్ట్నర్స్తో కానీ జరిగినటువంటి కొన్ని డిస్టర్బెన్సెస్ అనుకోండి, ఎడబాట్లు అనుకోండి, అవన్నీ కూడా క్లియర్ అవ్వడానికి కూడా 12లో ఉండేటువంటి గ్రహాలు అనుకూలిస్తున్నాయి. ఇక అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. అయితే మీరు ఏ ప్రయత్నాలైనా సఫలీకృతం అవ్వాలి అంటే నవగ్రహాల్లో రాహువు, కేతువు, కుజుడు, శని ఈ 4 గ్రహాల దగ్గర దీపం వెలిగించండి శనివారాలు, మంగళవారాలు. మీకు అన్ని విధాలు బాగుంటుంది. గ్రహాల యొక్క కలయిక ఏదైతే ఉందో ఇది గోచారంలో ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాలు, జన్మజాతకంలో ఉండేటువంటి ఫలితాలు ఉంటాయి. మనకి లగ్నం నుంచి 12 భావాల్లో అంటే లగ్నము, ధనస్థానము, పరాక్రమ స్థానం అంటే సిబ్లింగ్ స్థానము, చతుర్థం అంటే గృహస్థానము, సంతాన స్థానము, రుణరోగ శత్రుస్థానము, వివాహము, జీవిత భాగస్వామి స్థానము, ఆకస్మిక సంఘటనలు, తండ్రి, ఉన్నత విద్యలు, అదేవిధంగా వృత్తి, వ్యాపారాలు, లాభాలు, ఇన్వెస్ట్మెంట్స్ ఈ స్థానాల్లో శుభగ్రహాలు కలిసి ఉన్నాయో పాపగ్రహాలు కలిసి ఉన్నాయో అని ఇప్పుడు చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి గోచారంలో వచ్చినటువంటివి ఏంటంటే ఇది కాలంలో అనుకూలించడం వల్ల, అంటే గవర్నమెంట్ ఏదో ఒక స్కీమ్ పెట్టింది, లేకపోతే ఒక బట్టల షాప్ వాడు స్కీమ్ పెట్టాడు, పర్మనెంట్గా 365 రోజులు స్కీమ్ పెట్టగా ఒక సీజన్ అంటాడు, ఈ మాసంలో ఈ ఆషాఢ మాసం సేల్ అంటాడు. అలాగా ఈ గోచారంలో ఉండే గ్రహాలు ఏంటంటే ఫలానా సమయంలో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం గురువు, శుక్రుడు, బుధుడు కలిసి ఉన్నప్పుడు మీ భావం నుంచి మీ లగ్నం నుంచి ఈ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ ఫలితాలు మీకు అనుకూలిస్తాయి. కానీ దీనికంటే ముఖ్యంగా మీ జన్మ జాతకంలో ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నది ఒక ఫలితం ఇస్తుంది, ఒక నక్షత్రంలో ఉన్నది ఒక యోగాన్ని కలిగి ఉంటుంది. యోగము అంటే ఇంకో గ్రహంతో కలయిక, అది రాశితో కలయిక, నక్షత్రంతో కలిసి ఉందా లేకపోతే ఇంకొక గ్రహంతో కలిసి ఉందా అనేటువంటి చూడాలి. ఒక గ్రహంతో కలిసి ఉందా, 2 గ్రహాలతో కలిసి ఉన్నాయి, 3తోనా, కొంతమందికి 8 గ్రహాలు అష్టగ్రహ కూడంలో కూడా పుడతారు. అష్టగ్రహ కూడం ఇస్ వెరీ రేరెస్ట్ థింగ్ అన్నమాట. సో అలాగా మీ జన్మజాతకంలో ముఖ్యంగా మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే 2 గ్రహాల శుభగ్రహాల పాపగ్రహాలు గుర్తుపెట్టుకోండి. ఈ శుభగ్రహాలు అంటే ఏమిటి? శుభ ఫలితాలు ఇచ్చే గ్రహాలు, పాప ఫలితాలు ఇచ్చే గ్రహాలు, క్రూర గ్రహాలు, శుభగ్రహాలు అంటారు. ఇవి అన్ని కూడా ఒక్కొక్క స్థానాల్లో ఒక్కొక్క ఫలితాలు ఇస్తాయి. ఎలాగా అంటే ఇప్పుడు శుభగ్రహాలు అంటే ఏమిటి? గురువు, శుక్రుడు, బుధుడు, పూర్ణ చంద్రుడు. ఓకే, ఈ 4 కూడా చక్కటి శుభగ్రహాలు. మరి పాప ఫలితాలు ఇచ్చే గ్రహాలు ఏంటంటే ఇందులో వల్ల అర్ధపాపి ఉంటారు. ఎవరు? రవి అర్ధపాపి, పూర్ణపాపి కాదు. అదేవిధంగా క్షీణచంద్రుడు పాప అవుతాడు, పూర్ణచంద్రుడు శుభుడు అవుతాడు. అలాగే
పాడైపోయినటువంటి గ్రహం ఏదైనా పాప అవుతుంది. అంటే ఏంటి, నీచంలో ఉంది, పాపగ్రహాల మధ్యన ఉంది, అది శుభగ్రహం కూడా పాప ఫలితాలు ఇస్తుంది. అయితే అందులో ప్రధానంగా మనం తీసుకోవాల్సింది రాహువు, కేతువు, శని, కుజ, ఈ 4 ప్రధానంగా పాపగ్రహాలు. రవి అర్ధపాపి అవుతుంటాడు. సిచ్యువేషన్స్ బట్టి గ్రహాలు మారిపోతుంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, శుభగ్రహాలు మీకు కంప్లీట్ గా మీ యొక్క లగ్నం నుంచి, లగ్నంలో కానీ, ధనస్థానం అంటే 2వ స్థానంలో కానీ, 4లో కానీ, 5లో కానీ, 7వ భావంలో కానీ, అదేవిధంగా మీకు లాభభావంలో కానీ శుభగ్రహాలు కలయిక మంచి ఫలితాలను ఇస్తుంది. దీంతో పాటు పోర్ట్ఫోలియో కూడా చూడాలి. మరి క్రూర గ్రహాలు ఏంటంటే ఇవి కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. ఎక్కడ ఇస్తాయి చెప్తాను. 3వ భావంలో అంటే పరాక్రమం. మీకు ధైర్యంగా ఒక పని చేయాలంటే క్రూర గ్రహాలు కలిగి ఉండాలంటే ఏమిటేమిటి, రవి కుజులు కావచ్చు, శని కుజులు కావచ్చు, అదేవిధంగా మనకి కుజుడు రాహువు కావచ్చు, కుజుడు రవి కావచ్చు. ఇలా ఇప్పుడు నేను చెప్పినటువంటి గ్రహాలు ఏవైతే రాహువు, కేతువు, కుజుడు, రవి అండ్ పాప ఫలితం, పాప సంబంధం కలిగిన గ్రహం, ఇవి ఏం చేస్తాయంటే వెరీ క్లియర్గా ఇవి మీకు 3లో ఉన్న, 6వ భావంలో ఉన్న, 3లో ఉంటే పరాక్రమాన్ని ఇస్తుంది, ధైర్యంగా ఒక స్టెప్ తీసుకోవడానికి ఇస్తుంది. 6వ భావంలో ఉంటే శత్రువు నిలబడలేడు మీ ముందు, గుర్తుపెట్టుకోండి. 6లో కుజుడున్న జాతకుడు చూడండి, ఈ శత్రువు మీ ముందు నిలబడలేడు, శత్రువు నాశనము అంటుంది శాస్త్రం. అదేవిధంగా 6వ స్థానంలో అధిక గ్రహాలు. ఇంకొక ఇబ్బంది కూడా ఉంది, ఏమిటది అంటే కొంచెం ఎక్కువ కర్మలు పెండింగ్ ఉన్నాయి, కొంచెం ఎక్కువ పోరాటం ఉంటుంది లైఫ్లో శుభగ్రహాలు, పాపగ్రహాలు. కాకపోతే పోరాడేటువంటి శక్తిని కూడా గ్రహాలు ఇస్తాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే దశమంలో కూడా పాపగ్రహాలు మంచిది, ఎందుకంటే దశమం కూడా కార్యం చేయడానికి ఉండేటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి స్థానం. సో ఎప్పుడైతే దశమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయో, క్రూర గ్రహాలు ఉన్నాయో, అది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అది కూడా మంచి ఫలితాలు ఇస్తుంది, ఇచ్చేటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మరి లాభంలో ఏంటంటే శుభగ్రహాలు, పాపగ్రహాలు రెండూ వస్తాయి. మరి 12వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు ఒకవేళ శుభగ్రహాలు ఉంటే, పాపగ్రహాలు ఉంటాయి ఏంటంటే అది కంఫర్ట్, విదేశాలకు వెళ్ళేటువంటి విషయం, ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయం. అంటే 12వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు ఒక్కోసారి శుభగ్రహంతో, శుక్రుడితో చేసిన పాపగ్రహాలు అనుకోండి, అలవాట్లు కొంచెం వ్యసనాలు అలవాట్లు ఎక్కువ అవుతుంది. అంటే వ్యసనాలని, ఇన్వెస్ట్మెంట్స్ ని, అదేవిధంగా మీరు విదేశాలకు వెళ్ళేటువంటి అంశాన్ని 12వ భావం చెప్తుంది. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా. మరి 2వ స్థానంలో శుభగ్రహాలు ఉన్నాయి, మంచి ధనవంతుడు అవుతాడు. కలయిక ఎక్కువ గ్రహాలు, శుభగ్రహాలు కలయిక, పాపగ్రహాలు కలయిక ఉందనుకోండి, కుటుంబ సభ్యులతో ఎప్పుడు ఏదో ఒక పేచి, కుటుంబ సభ్యులు ఇతనికి సపోర్ట్ చేయకపోవడం, లేకపోతే ఇతని కుటుంబ సభ్యులతో కలవలేకపోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా శుభగ్రహాలు, పాపగ్రహాలు రెండూ మంచివే, కానీ అవి ఎక్కడ ఉంటే ఎటువంటిది అనేటువంటి చూసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మాకు మెడ దగ్గర మూవింగ్ అయ్యేటువంటి మజిల్ ఉండాలి, అంతేగాని స్టిఫ్ గా ఈ చేయి దగ్గర ఉన్నట్టుగా స్టిఫ్ గా ఉండేది ఉంటే ఇక్కడ పనికిరాదు. ఎందుకంటే ఎటు చూడలేము, తిరగలేము, మాట్లాడలేము, అటు ఇటు తిప్పలేము మనం. అంటే ఇది మూవింగ్ అయ్యేలా ఉండాలి, అంతే కదా. కాళ్ళకి, మోకాళ్ళ దగ్గర మూవ్ అవ్వాలి, కానీ కింద కాళ్ళు, పై భాగం తొడ దగ్గర మూవ్మెంట్ ఉండకూడదు. ఎందుకంటే అక్కడ ఉంటే మనిషి నిలబడలేదు. అంటే మన యొక్క శరీర భాగాలలో ఎక్కడ మీకు బెండ్ అవ్వాలి, ఎక్కడ బెండ్ అవ్వకూడదు అనేటువంటి సిస్టమ్ ఎలా అయితే భగవంతుడు క్రియేట్ చేశాడో, గ్రహాలు కూడా పరాక్రమం ఉండాలా వద్దా అంటే ఉండాలి. అప్పుడు 3వ గ్రహంలో పాపగ్రహాలు ఉండాలి. శత్రువుపై జయం ఉండాలా లేదా, కాంపిటేటివ్ గా తీసుకోవాలా లేదా, కాంపిటీషన్ గా ఫీల్ అవ్వాలా లేదా అంటే 6వ భావంలో పాపగ్రహాలు ఉండాలి. అది చాలా మంచిది. మరి ఎటువంటి ఒడిదుడుకులు వస్తున్నా నేను కెరీర్లో నిలబడాలంటే దశమంలో పాపగ్రహాలు ఉండాలి. అయితే సహజంగా ఈ పాపగ్రహాలు 3, 6, 12 దశమ స్థానాల్లో ఉంటే చాలా మంచిది, లాభస్థానంలో ఉంటే కూడా మంచిదే. కానీ శుభగ్రహాలు ప్లేస్ లో శుభుడు, పాపగ్రహాలు ప్లేస్ లో పాపలు ఉన్నప్పటికీ కూడా పోర్ట్ఫోలియోస్ అంటాయి. అంటే ఏంటి, ఆ పాపగ్రహాలు మీకు అక్కడ మంచిని ఇస్తుందా అంటే ఇబ్బందిని ఇస్తుందా అంటే ఎలాగా. 6లో పాపగ్రహాలు ఉన్నాయండి, కానీ అది ఎప్పుడు ఏదో ఒక కోర్టు కేసుని, గొడవలనే చూపిస్తుంది అనుకోండి, అది ఇంకా పెద్ద తలనొప్పి కదా. అందుకని మీరు ఏం చేయాలి, ఎక్కువగా మీకు గొడవలు అవుతున్నాయి, 6లో ఉండే పాపగ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వండి. ఎందుకంటే పూర్వజన్మ కర్మస్థానాధిపతి 6వ స్థానం. అంటే మీ డైలీ లైఫ్ ఎలా ఉంటుందని చెప్పేది 6వ భావం. గొడవలు అవుతున్నాయి, అప్పులు అవుతున్నాయి, ఎప్పుడు ఏదో ఒక ఘర్షణ ఉంటుంది నా లైఫ్ లో అన్నప్పుడు మీ లగ్నం నుంచి, అంటే మీరు మేషం నుంచి మేనం వరకు ఏ లగ్నం అవుతుంది తెలుసుకొని అక్కడి నుంచి 6వ స్థానంలో ఉండే గ్రహానికి దానం ఇవ్వండి. 5వ భావంలో ఉండే గ్రహానికి సంబంధించిన నష్టం చేసుకోండి. అంటే దానం ఎక్కువ ఉంటుంది. శ్రీమంతయ్య.